హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఏపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థపై అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే విడుదల చేశారు. దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సెన్సర్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏందో ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియో చూసే ముందు మన వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ని మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తుంటాను. అయితే వీడియోలోకి వెళ్తే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, అదనంగా వారికి అందించే గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సొంత పార్టీ నుంచే డిమాండ్ వస్తుంది. మరోవైపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ సర్పంచుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. ఇన్ని ఒత్తిడిల మధ్య వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగించడమే కాకుండా వారికి అందించే గౌరవ వేతనం 10,000కు పెంచడం అనేది ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే మనకు తాజాగా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ అయితే డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా అయితే మారాయి. అయితే మనకు వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలన్నారు. అయితే సచివాలయ వ్యవస్థను కూడా పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు. అయితే మనకు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే అందరిలోనూ మొదలైంది. మరోవైపు సీఎం చంద్రబాబునే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు అయితే చేస్తున్నారు. ఓవైపు సీఎం హామీ ఇచ్చినా సరే సొంత పార్టీ నేతలు, సర్పంచుల నుంచి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలనే డిమాండ్ వస్తుండటంతో వాలంటీర్ పరిస్థితి అయితే దిక్కుతోచని స్థితికి అయితే చేరుకుంది. అయితే త్వరలోనే ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మనకు ఈ నెల 18వ తేదీన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై చర్చిస్తారా లేదా అనే దాని గురించి తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.